గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపరెడ్డమ్మ. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె, అట్ ది సేమ్ టైం కానీ కాంబినేషన్ బెల్లం పప్పు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెల్లం పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ నేను పొట్టు మినపప్పు 250 ml కప్లో కొలుచుకొని ఒక చిన్న అంటే స్మాల్ సైజ్ గ్లాస్లో 4 మెంబర్స్కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. నైట్ అంతా నానబెట్టుకున్నాను. సో ఇలా జల్లించుకొని పొట్టంతా కూడా పోయిన తర్వాత సో మనం పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చేస్తే చాలండి, పప్పు ఉడికిపోతుంది. సో అందులో మనం బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ అంటే బాగా రాముకోవడమే. సో బెల్లం పప్పు అనేది ఈజీ అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ప్రతి ఒక్కరూ సండే మనం ప్రిఫర్ చేయండి, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోండి. అండ్ జొన్నపిండి ఎలా మనం కలుపుకోవాలనేది చూద్దాము. నేనైతే నిర్మల్ వాళ్ళ జొన్న సూపర్ మార్కెట్లో అయినా మనకు అవైలబిలిటీలో ఉంటుందండి. నేను ఇందులో 3 పిండిలు అయితే కలుపుతున్నాను. ఒకటి జొన్న పిండి, ఒకటి సొద్ద పిండి, ఒకటి రాగి పిండి. జొన్న పిండి మాత్రం మనం మ్యాక్సిమం నార్మల్ డేస్లో అయితే నేను జొన్నలు తెచ్చి ఆడించుకుంటాను. ఈ పాండమిక్ టైంలో మనకు అవి కష్టం కాబట్టి సో సొద్దలు అండ్ రాగులు నేను ఇంట్లోనే ఆడించుకొని జల్లెడ పట్టేసుకుంటానండి మెత్తగా పిండి. సో ఇది వచ్చేసి జొన్నపిండి ఒక పెద్ద కప్ తీసుకున్నట్లయితే అండ్ సొద్దపిండి వచ్చేసి నేను 2-3 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రాగిపిండి ఎక్కువ క్వాంటిటీ పట్టదు, 1 స్పూన్ అయితే మనకు సరిపోతుందండి. ఇందులో ఒక టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులో మనం వాటర్ అలాంటివి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది పూరి ప్రెస్తో చూపిస్తారు, నేనైతే చేత్తోనే సాదుకుంటాను. అదే కంఫర్టబుల్గా ఉంటుందనేది నా ఒపీనియన్. సో ఇందులోకి మనం ఆయిల్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, కానీ హాట్ వాటర్తోనే పిండి కలపండి. అండ్ ఇది వచ్చేసి మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అండి. ప్రతి ఒక్కరూ నువ్వులు అయితే తినాలన్నమాట. అది కూడా బ్లాక్ నువ్వులు తినడం వల్ల మనకు చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్. దట్టు లేడీస్కి అయితే ఇంకా మంచిదండి. ప్రతిరోజు ఒక నువ్వులుండ తినడం అనేది మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఒక వీడియోలో స్మాల్ వీడియోలో చెప్పలేము, అంత మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట నువ్వుల్లో. సో తప్పకుండా మీరు యాడ్ చేసుకోండి, మీ దగ్గర ఉంటే. వైట్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. వైట్ నువ్వుల కంటే కూడా బ్లాక్ నువ్వులు అయితే హెల్త్కి మంచిదండి. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బాగా పిండిలాగా ముద్దలాగా ప్రెస్ చేసుకోవాలండి. సో కొద్దిగా టైమే పడుతుంది, ఎక్కువసేపు ఏం లేదు. మనకు చాలా బాగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో హాట్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి. నార్మల్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. హాట్ వాటర్తో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది కొద్దిగా ఫాస్ట్గా సాఫ్ట్ అవుతుంది. మనం రొట్టెలు ఎప్పుడైనా కూడా చపాతీలాగా అస్సలు చేసుకోవద్దండి. చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. సో రొట్టెలు అనేవి మెత్తగా చేసుకుంటారు. రొట్టె తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే పండ్లకు ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ఎక్కువసేపు నమలడం ద్వారా నోట్లో లాలాజలం వచ్చి మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. అందుకనేసే మన పెద్దలు పూర్వకాలంలో రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళు. అందుకనే వాళ్ళకు 90+ ఉన్నా కూడా పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం తినే ఆహారం ఎలా ఉందంటే మ్యాగీలు, నూడిల్స్, గోబీలు ఇవంతా కూడా మన పంటికి ఎక్సర్సైజ్ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో కనీసం వీక్లీ ఒక్క రోజన్నా చేసుకోవడానికి ట్రై చేయండి. పప్పు అయితే ఉడికిపోయింది చూసారా. సో ఇందులో నేను బెల్లం యాడ్ చేసుకుంటాను, నా టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్. సో అంతే అండి, బెల్లం పప్పు అనేది ఈజీ అయిపోతుంది. రొట్టెకు చాలా కాంబినేషన్. ఇది వచ్చేసి నార్మల్ రొట్టె అండి. ఇందులో మనం మసాలా రొట్టె అలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఏం లేదు, మసాలా రొట్టె అంటే ఇందులోకి మనము పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్స్, ఇలా జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ రొట్టె అనమాట. సో ఓకేనా, ఇలా పెద్ద ఉండల్లాగా చేసుకోవాలి, బాల్స్ లాగా. సో నేను తడిపిన పిండికి అయితే మా పిల్లలకు, నాకు, మా హస్బెండ్కి సరిపోతుంది. అండ్ పెద్దలకైతే 2 తినగలరు, చిన్న పిల్లలు అయితే మినిమం 1 అయితే సరిపోతుందండి. చాలా ఎందుకంటే అది ఎక్కువ పప్పుతో మనం తింటాం కాబట్టి హెల్తీగా అండ్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోకి నేను బయట ఒక మంచి మినరల్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ని తడుపుకొని చేతికి వాటర్ అనేది అంటుకుంటూ తడుపుకోవాలండి. ఇక్కడ మనం ఆయిల్ అయితే ఇక్కడ ఏ ప్రాసెస్లో యూజ్ చేయలేదు నేను. సో కాల్చుకునేటప్పుడు ఎలా అంటే కాల్చుకునేటప్పుడు నా దగ్గర నెయ్యి ఉందండి, నెయ్యితో కాల్చుకుంటాను. ఎక్కువ ఆయిల్ కూడా మనం నెయ్యి కానీ వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టిప్ ఏంటి అంటే
చెయ్యికి అనేది వాటర్ అనేది ఉండాలన్నమాట. ఇన్ కేస్ వాటర్ లేకపోతే అలా అతుక్కుపోతుందని చెప్పడానికి నేను మీకోసం చూపించాను అనమాట. సో ఇలా తడుపుకుంటూ మధ్య మధ్యలో సో ఏదైతే తడి బట్ట ఉందో దానిపైన ప్రెస్ చేసుకోవాలండి. సో అలా ప్లేట్ని తిప్పుకుంటూ మనం రౌండ్గా ప్రెస్ చేసుకున్నట్లయితే రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా, చాలా చాలా హెల్తీ అండ్ మంచి బెనిఫిట్స్ ఉంటాయండి రొట్టె తినడం వల్ల. రొట్టెలో కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ రొట్టెలు ఉంటాయి. సొద్ద రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె, సో ఇలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ కూడా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock వస్తాయి. సో అవంతా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే కింద చూపిస్తున్నట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో వీడియో లెంతీ అని అయితే అనుకోకండి. సో నేను ఏదైతే వీడియో నేను తీసానో అది ఉన్నట్టు పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎక్కడ ఎడిటింగ్ అలాంటివి ఏం లేవు. సో రొట్టె ఎలా సాదుకోవాలి అండ్ ఎలా మనం పెనం మీద ఫ్లిప్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అది పచ్చిగా ఉన్నప్పుడే ఫ్లిప్ చేస్తే విరిగిపోతుంది. సో దాన్ని ఎలా మనం ఫ్లిప్ చేసుకోవాలి జాగ్రత్తగా, మనం ఏ టైంలో మనం సో డీటెయిల్గా చూపించాలి కాబట్టి వీడియో లెంత్ అయితే అవుతుందండి. ఏమనుకోకండి, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో 1-2 సార్లు మ్యాక్సిమం రాదండి. నేను కూడా చూసి నేర్చుకున్నాను, చేసి కాదు చూసే నేర్చుకున్నాను. మా మమ్మీ చేసేటప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ చూసి నేర్చుకున్నాను. అప్పుడు చెయ్యి అంటే అబ్బా ఇది చాలా కష్టం అమ్మ నేను చెయ్యను అనేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మన హెల్త్ మన పిల్లల హెల్త్ బాగుండాలి అంటే తప్పకుండా ఇలాంటి ఒక బ్రేక్ ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ డేస్లో స్కూల్ టైమింగ్స్ అవంతా సెట్ అవ్వవు కాబట్టి సో మ్యాక్సిమం సండే అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అదే రొటీన్ అయితే మాకు వచ్చేసింది అనమాట. తిరుపతిలో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి సండే నేను మా ఇంట్లో రొట్టె అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఇక్కడ మనకు అవైలబిలిటీలో లేదు కాబట్టి అంగన్వాడీ నేను ఇక్కడ జొన్న పిండి అవంతా కొనుక్కొని నేను చేసుకుంటున్నాను. కానీ తిరుపతిలో ఉన్నప్పుడైతే మనకు బాలామృతం ఉంటుంది కదండి అంగన్వాడీ, అవి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చాలామందికి తెలియదు ఎలా రొట్టె చేసుకోవాలి అనేది. సో చాలా ఈజీ అండి. సో ఇక్కడైతే నేను పాలిథిన్ కవర్ లాంటిది యూస్ చేయట్లేదు, ఎందుకంటే పెనం అనేది హాట్గా ఉంటుంది కాబట్టి. సో మనం పెనం మీద ఏదైనా పాలిథిన్ కవర్ లాంటిది ప్రెస్ చేసి రొట్టె ఫ్లిప్ చేసినట్టు అనుకోండి, సో కవర్ అనేది ఏదైతే పెనం ఉందో దానికి అంచులకు అంటుకుపోతుంది కాబట్టి నేను బట్టనే యూస్ చేస్తున్నాను. సో మా మదర్ ఇదే యూస్ చేసేది, నేను కూడా ఇలానే నేర్చుకున్నాను. సో ఓకేనా, మంచి క్లాత్ అనేది తీసుకోండి, ఫ్రెష్ క్లాత్, అప్పుడే మీకు మంచిగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి రొట్టె మనం తీసి పెనం మీద వేసిన తర్వాత ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని మనం మళ్ళీ నీళ్ళలో తడిపి క్లీన్ చేసుకొని మనం రొట్టె అనేది ప్రెస్ చేసుకోవాలన్నమాట. అలానే చేసుకున్నట్లయితే అందులో ఉండే తేమ అంతా కూడా మనం రొట్టె చేయడంలో పీల్చుకుంటుంది కాబట్టి సో మనకు రొట్టె అనేది సెకండ్ టైం చేసినప్పుడు నీట్గా రాదు. ఒకసారి గమనించండి.